ఈరోజు మనం చర్చించబోతున్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన కోల్కతా డాక్టర్ కేసు. ఈ సంఘటన నేపథ్యంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండడం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్భవిస్తున్న వైద్యుల నిరసనలు ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. కోల్కతా డాక్టర్ కేసు నేపథ్యం. కోల్కతాలో ఒక ప్రముఖ డాక్టర్పై దాడి జరగడం ఈ సమస్యకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ఘటన తర్వాత వైద్యుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా వైద్య వర్గాలు హఠాత్తుగా స్పందించి నిరసనలు మొదలుపెట్టాయి. ప్రధానంగా డాక్టర్లకు, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలన్న డిమాండ్తో నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు నిరసనలు? ఇటీవల కోల్కతాలో ఈ ఘటన జరిగినప్పటికీ దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న వైద్య రంగంపై పడింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, ముంబై వంటి ప్రాంతాల్లో నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ వంటి ప్రఖ్యాత ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్లు కూడా ఈ నిరసనలో పాల్గొనడం వల్ల వైద్య సేవలు దెబ్బతిన్నాయి. ఈ నిరసనలు ఎక్కడికక్కడే మెడికల్ సేవలను తీవ్రంగా ప్రభావితం చేయడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందన. ప్రస్తుతం ఈ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం నుండి కూడా స్పందన వచ్చింది. డాక్టర్ల భద్రత, హక్కుల పరిరక్షణ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంకా ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదు. అసలు ఏం చేయాలి? మనం ఈ పరిస్థితిని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. డాక్టర్ల భద్రతకు సంబంధించిన ప్రత్యేక చట్టాలను రూపొందించడం ద్వారా వారిని రక్షించడం అత్యవసరం. అలాగే ప్రజలు కూడా డాక్టర్లపై దాడులకు పాల్పడకుండా అవగాహన కల్పించుకోవాలి. ఫైనల్గా చెప్పాలంటే ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలు, పేషెంట్లు అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. వైద్యులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుండగా ప్రభుత్వాలు వారికి కావలసిన భద్రతను కల్పించడం చాలా అవసరం. ఒకవేళ ఈ సమస్యకు త్వరగా పరిష్కారం రాకపోతే రాబోయే రోజుల్లో ఈ నిరసనలు మరింత ఉధృతం కావచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ఈ సమస్య గురించి పూర్తి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.